దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాహుబలి 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టిన రాజమౌళి RRR మూవీతో ఆస్కార్ అవార్డును తీసుకొచ్చారు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో డైరెక్టర్గా మారిన రాజమౌళి ఇప్పటివరకు 24 ఏళ్ల కెరీర్లో 12 సినిమాలు మాత్రమే తీశారు. 2 ఏళ్లకు ఓ సినిమా తీశారంటే రాజమౌళి ప్రతి సీన్ కోసం ఎంతో కేర్ తీసుకుంటున్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు రాజమౌళి. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సమయంలోనే రమా రాజమౌళిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే రమా రాజమౌళికి పెళ్లి జరిగి విడాకులు కూడా అయ్యాయి. రమా రాజమౌళి కొడుకు కార్తికేయని తన కొడుకుగా చూసుకుంటున్న రాజమౌళి ఇంటర్మీడియట్లో ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించారట. ఈ విషయాన్ని ది రానా దగ్గుబాటి షోలో బయటపెట్టాడు రాజమౌళి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. నేను తనను ఇష్టపడుతున్నానని మా క్లాస్ బాయ్స్ అందరికీ తెలుసు. అయితే 2 ఏళ్లలో ఆమెతో అసలు మాట్లాడలేకపోయాను. నాకు తెలిసి ఒకే ఒక్కసారి మాట్లాడాను. అదేంటంటే ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగాను. అప్పట్లో అలా ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి తీసిన 12 సినిమాల్లో దేనికదే డిఫరెంట్. ప్రతి సినిమాలో లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ రాజమౌళి ఇప్పటిదాకా ఒక పూర్తి స్థాయి లవ్ స్టోరీ మూవీని తీయలేదు. రాజమౌళి తీసిన సినిమాల్లో మగధీర, ఈగ మాత్రమే ప్రేమ చుట్టూ తిరిగే కథలు. మగధీర 400 ఏళ్ల క్రితం ప్రేమించుకుని అప్పుడు కలవలేకపోయిన ఓ ప్రేమ జంట కథ కాగా, ఈగ మూవీ చనిపోయిన తర్వాత ప్రేయసిని కాపాడేందుకు కష్టపడే ఓ ఈగ కథ.